హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. జూలై 23, 2024 నాటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ మనం చూసినట్లయితే, ఆర్థిక సర్వే 2023-24లో ముఖ్యాంశాలు మనం డిస్కస్ చేద్దాం. సో మనకి కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టడానికన్నా ఒక రోజు ముందు, అంటే ప్రవేశపెట్టడానికలా ఒక రోజు ముందు సో ఇక్కడ ఆర్థిక సర్వేని ప్రవేశపెట్టడం జరుగుతుంది అనమాట. ఆర్థిక సర్వేని ప్రధాన ఆర్థిక సలహాదారు దీన్ని ఒకరిని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది, దీన్ని చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి ఒక ఎకనామిక్ సర్వే పైన. అండ్ ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. మరి దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. కావడి యాత్ర వివాదంపై సుప్రీంకోర్టు ఒక ఆదేశం జారీ చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ కావడి యాత్ర పవిత్రమైనటువంటి గంగా జలాన్ని మరి శివుడికి ఆ విధంగా శివలింగానికి అర్పించడం, ఇలాంటి ఒక సంబంధించినటువంటి కావడి యాత్రలో వివాదం ఉంది. దానికి సంబంధించినటువంటి ఒక సుప్రీంకోర్టు ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. యుఎన్ వాటర్ కన్వెన్షన్ 1992. మరి ఇక్కడ ఐక్యరాజ్య సమితి ఒక జల సదస్సు అని చెప్పేసి అంటాం, జల ఒప్పందం అంటాం. అది 1992లో వచ్చింది, 1992లో. అందులో ఇప్పుడు ఐవరీ కోస్ట్ అనే దేశం యుఎన్ వాటర్ కన్వెన్షన్లో సభ్యదేశం కావడం జరిగింది. దానికి సంబంధించిన విశేషం చూద్దాం. మరొక పుస్తకము మన రచయితలు మన న్యూస్లో ఉండడం జరిగింది. పవర్ విత్ ఇన్ ద లీడర్షిప్ ఆఫ్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోడీ. వారి యొక్క రాజకీయ జీవితం పైన, వారు తీసుకున్న నిర్ణయాలపైన ఒక పుస్తకం రాయడం జరిగింది. ఎవరు ఈ పుస్తకం రాశారో చూద్దామండి. మరొకటి మనకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఒక రోహిణి 560 రాకెట్ని ఇస్రో విజయవంతంగా పరీక్షించడం జరిగింది. దీనికి సంబంధించిన విశేషాలు చూద్దాం. ఇవి మనకి జూలై 23, 2024లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ఇప్పుడు వివరంలోకి వెళ్దాం. మరి ఆర్థిక సర్వే 2023-24లోని ముఖ్యాంశాలు. మనము ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ప్రతి కాంపిటేటివ్ ఎస్ఐ కానిస్టేబుల్ నుండి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఆర్థిక సర్వే పైన, ఎకనామిక్ సర్వే పైన మనకి అడుగుతాడు. ఈ ఎకనామిక్ సర్వేని ముఖ్యాంశాలు మనం చూద్దామండి. ఒక ఎకనామిక్ సర్వే. మరి 2024-25 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ఎంత అంచనా వేయడం జరిగిందంటే ఇక్కడ 6.5% నుండి 7% అని ఒకటి అంచనా, ఒక ప్రొజెక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనకు ఫ్రెండ్స్ గమనించాలి, ఇక్కడ 2023-24 ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశం సాధించినటువంటి వృద్ధి రేటు వచ్చేసి 8.2% అండి. 8.2% ఆల్రెడీ అంచనా వేయడం కాదు, ఇది సాధించడం. ద అచీవ్మెంట్ ఆఫ్ ది ఇండియా. అంటే మనం 2023-24 ఈ ఆర్థిక సంవత్సరంలో మన గ్రోత్ రేట్ వచ్చేసి 8.2%గా మన ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే ఈసారి మరి ఎందుకు తక్కువ అంచనా వేయడం జరిగింది? మరి దీనికన్నా ఎక్కువ ఉండాలి కదా. మరి 2024-25 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు మరి దానికన్నా ఎందుకు తక్కువ అయిందంటే ఇక్కడ పర్టికులర్గా మనం చూసినట్లయితే ఇక్కడ వాతావరణ ప్రభావం. అంటే ఇక్కడ మనకి లాస్ట్ ఒక 6 months వచ్చినటువంటి వాతావరణ ప్రభావం ద్వారా వ్యవసాయ రంగం పైన, దానిపైన పడడం, అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోవడం జరిగింది మన భారతదేశానికి. అంటే ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కానివ్వండి, కొన్ని విభాగాలు తగ్గిన నేపథ్యంలో వాతావరణ ప్రభావంతో మేము ఈ యొక్క వృద్ధి రేటు అంచనాని 6.5% నుండి 7% వరకు మేము అంచనా వేస్తున్నామని చెప్పేసి ఈ నివేదికలో ప్రధానమైన అంశం అండి. అంతేకాకుండా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యానికి అవసరమైన చర్యలన్నీ కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇందులో కొన్ని చర్యలను కూడా సూచించడం జరిగింది. మనకి ఎందుకోసం అంటే 1947లో మనకు భారతదేశం స్వాతంత్రం వచ్చింది. మరి 2022లో మనం 75వ మనకు భారత స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. మళ్ళీ 2047 నాటికి మనము స్వాతంత్రం వచ్చి మనకి 100 సంవత్సరాలు అవుతుంది. ఈ 100 సంవత్సరాల కాలంలో అంటే 2047 నాటికి మనం వికసిత భారత్ అంటే అభివృద్ధి చెందినటువంటి ఒక భారతదేశంగా, ఒక డెవలప్డ్ ఇండియాగా, డెవలప్డ్ భారత్గా, అభివృద్ధి చెందిన భారత్గా ఎలాంటి చర్యలు చేపట్టాలి, దాన్ని మనం ఇక్కడ వికసిత్ భారత్ లక్ష్యం అని చెప్పేసి అంటాం. అది 2047 నాటికి సాధించాలని చెప్పేసి దానికైనా అవసరమైన చర్యలన్నీ ఇందులో మేము సూచిస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఆర్థిక సర్వే. అండ్ ఇంకొకటి మనకి ఇందులో ఇంకా మరికొన్ని విషయాలు మనం చూసినట్లయితే ఆర్థిక సర్వే 2023-24లో 2030 వరకు వ్యవసాయేతర రంగంలో ఏటా 78.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి. ఎందుకోసం అంటే ఇప్పుడు వ్యవసాయ రంగం పైన మనకు ఆధారపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే అగ్రికల్చర్ సెక్టార్ అని చెప్పేసి అంటాం.
ప్రైమరీ సెక్టార్ అంటాం, ప్రాథమిక రంగం అని చెప్పేసి అంటాం. ఈ ప్రాథమిక రంగం పైన మనకు ఆధారపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ ఈ ప్రాథమిక రంగం నుండి దృష్టిని కొంచెం మళ్లించాలంటే ప్రాథమిక రంగం అభివృద్ధి కావాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే వ్యవసాయేతర రంగంలో మనం 78.5 లక్షల ఉద్యోగాలు సృష్టించాలి. ఎందుకోసం అంటే మనం ప్రపంచ జనాభాలోనే ఈరోజు మొదటి స్థానంలో ఉన్నాం. సో మనకి ఇక్కడ నిరుద్యోగ పెరుగుతున్న సందర్భం ఉంది. మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలంటే ఖచ్చితంగా వ్యవసాయేతర రంగంలో ప్రతి ఏటా అంటే 2030 సంవత్సరం వరకు ఏటా 78.5 లక్షల ఉద్యోగాలని 78.5 లక్షల ఒక ఉద్యోగాల్ని ప్రతి ఏటా సృష్టించాల్సిన అవసరం ఉంటుంది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ పేదలకి, అల్పాదాయ వినియోగదారులకి కూపన్లు లేదా నగదు బదిలీల ద్వారా ఉపశమనం కల్పించాలి. ఎందుకోసం అంటే నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి. మరి ఈ పెరుగుతున్న నిత్యావసర సరుకులకు అనుగుణంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే కార్యక్రమం ఉంది. మరి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా మనకి ఉచితంగా మనకి రేషన్ ద్వారా బియ్యాన్ని సరుకులు అందిస్తున్నాం. దాంతో పాటుగా మరి పేదలకి ఈ పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకులకి అనుగుణంగా పేదలకి, అల్పాదాయ అంటే తక్కువ లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి, కన్స్యూమర్స్కి, వినియోగదారులకి కూపన్లు లేదా నగదు బదిలీల ద్వారా ఉపశమనం చేయాలి. కూపన్లు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ డబ్బులు బ్యాంకులో వేయడం అంటే దాన్ని డీబీటీ అంటాం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటాం. దాన్ని ఇప్పుడు నగదు బదిలీల పథకం అని చెప్పేసి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మనం చూస్తుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైతే ఒక గ్యాస్ తీసుకుంటాం మన ఇంటి అవసరాలకి, అలాంటప్పుడు ప్రభుత్వం కొంచెం మనకి సబ్సిడీ రూపంలో మన అకౌంట్లో జమ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో అన్నభాగ్య అనే స్కీమ్ స్టార్ట్ అయింది. ఈ కర్ణాటక రాష్ట్రంలో అమలవుతున్నటువంటి అన్నభాగ్య స్కీమ్లో రేషన్ దుకాణాల ద్వారా ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మనకు డైరెక్ట్గా బియ్యం ఇవ్వకుండా ఆ బియ్యానికి కావాల్సిన డబ్బుల్ని వినియోగదారులకు సంబంధించినటువంటి లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేస్తారు. సో అలాంటి కార్యక్రమాన్ని నగదు బదిలీల ద్వారా చేయొచ్చు. ఒకటి కూపన్లు ఇవ్వచ్చు. ఆ కూపన్లు ఇవ్వడం ద్వారా ఆ డబ్బులు ఆ సంబంధించిన కూపన్స్ మనం ఆ అవసరాలకు మాత్రమే యూజ్ చేసుకుంటాం, ఆ సంబంధించినటువంటి ఆహార అవసరాలకి. ఇది మనకు ఒక సంబంధించినటువంటి ఒక సూచన చేయడం జరిగింది ఆర్థిక సర్వేలో. మరొక విషయం ఏంటంటే ఇక్కడ వ్యవసాయ సాంకేతికత, మార్కెట్ అవకాశాలను మెరుగుపరచుకోవడం, సేద్యంలో నూతన విధానాలు, పెట్టుబడిలో వృధాను తగ్గించడం, వ్యవసాయం పరిశ్రమ సంధానతను మెరుగుపరచడం. తద్వారా మనకి ఏమవుతుందంటే వ్యవసాయ రంగంలో అంటే ఆధునీకరణని పెంపొందించాలి. మనకి ఎంఎస్ స్వామినాథన్ కమిటీ కూడా అదే చెప్పింది, మెకనైజేషన్ ఇన్ ద అగ్రికల్చర్ అంటే వ్యవసాయ రంగంలో ఆధునీకరణ పెంపొందించడం. అయితే ఆధునీకరణను మనం కొన్ని ప్రమోట్ చేసినట్లయితే ఏమవుతుందంటే సో వ్యవసాయదారుడికి, రైతులకు ఏమవుతుందంటే సో మనకి ఏంటంటే దానికి అయ్యే ఖర్చు తగ్గుతుంది అనమాట. వ్యవసాయానికి అయ్యే ఖర్చు తగ్గుతుంది. తద్వారా మనకు వారికి మంచి ఎంఎస్పీ అనేది మినిమం సపోర్ట్ ప్రైస్ జరుగుతుంది, మంచి దిగుబడి వస్తుంది. ఇవన్నీ కారణాలు అనమాట. అందుకోసం ఇక్కడ వ్యవసాయ సాంకేతికతని అంటే వ్యవసాయంలో టెక్నాలజీని ప్రమోట్ చేయాలి, మార్కెట్ అవకాశాలను మెరుగుపరచుకోవాలి. అండ్ నెక్స్ట్ సేద్యంలో నూతన విధానాలు అంటే ఇక్కడ ఏదైతే మనకు సస్యరక్షణ చర్యలు ఉంటాయో నూతన విధానాలని మనం పాటించాలి. ఇప్పుడు ఒక సంబంధించినటువంటి చీడపీడ పురుగులు వచ్చినాయి ఒక వ్యవసాయంలో, అలాంటప్పుడు మాన్యువల్ ద్వారా స్ప్రే చేయడం కాకుండా డ్రోన్ల ద్వారా ఏం చేయాలంటే ఆ స్ప్రే చేసే విధానాన్ని అవలంబించుకోవడం, పెట్టుబడిలో వృధాను తగ్గించడం, వ్యవసాయ పరిశ్రమ అనుసంధానం మెరుగుపరచుకోవడం. అంటే వ్యవసాయంలో పంటలు పండుతున్నాయి, ఆ పంటల్ని మనం మిగులుబాటు ఉందనుకోండి, వాళ్ళ కూరగాయలు మిగులుతున్నాయి, అలాంటప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అని చెప్పేసి అంటాం. ఆహార శుద్ధి పరిశ్రమలను మనం ప్రమోట్ చేయాలన్నమాట. వ్యవసాయం పరిశ్రమకి మెరుగుపరచుకోవడం, ఇవి మనకి ఒక సంబంధించి సూచించడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఆహార భద్రత నుంచి పోషకాహార భద్రత వైపు దృష్టిని మళ్లించడం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకోసం అంటే ఇప్పుడు మనకి ఆహార భద్రత మనం కొంచెం సాధించినట్టు చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే ఈరోజు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా 80 కోట్ల పైగా కుటుంబాలకి మనకి ఒక రేషన్ బియ్యం కానివ్వండి, ఆహార భద్రత మనం అందించుతుంది మన కేంద్ర ప్రభుత్వం. దీన్ని మరో 5 సంవత్సరాలు పొడిగించడం కూడా జరిగింది. కానీ ఆహార భద్రతతో పాటు మన ఆహారం తీసుకోవడంతో పాటు అది పోషకాహారం భద్రత ఉండాలి. అంటే ఏంటంటే మంచి న్యూట్రిషన్స్ ఉండాలి. ఎందుకోసం అంటే ఈరోజు మనం తీసుకునే ఆహారం ద్వారానే అంటే మనం ఏదైతే కలుషిత ఆహారం తీసుకున్నా పోషకాలు లేని ఆహారం తీసుకోవడం కూడా మనకు అనారోగ్యం అవుతుంది. కాబట్టి సో పోషకాహార భద్రత వైపు వెళ్ళాలి. ఎలా? ఆహార భద్రత నుంచని, ఫుడ్ సెక్యూరిటీ నుంచని న్యూట్రిషన్ ఒక సెక్యూరిటీ అంటే ఇక్కడ ఒక పోషకాహార భద్రత ఒక న్యూట్రిషన్ ఫుడ్ సెక్యూరిటీ వరకు దృష్టి మళ్లించాలని చెప్పేసి అంటే ఇక్కడ చిరుధాన్యాలను పండించుకోవడం కానివ్వండి,
ఏవైతే మనకి ఒక కార్బోహైడ్రేట్స్ అంటున్నాం, ఫ్యాట్స్ అంటున్నాం, ఏదైతే మనం పోషకాలు అని చెప్పేసి అంటున్నామో ఆ పోషకాలు ఉన్నటువంటి ఆహార పదార్థాలని మనం ఆహార ధాన్యాలని మనం పండించుకోవాలన్నమాట. అది ఒక ఇంపార్టెంట్ అండి. మరికొన్ని అంశాలు చూద్దాం. సో మన ఆర్థిక సర్వే 2023-24లో మరికొన్ని ముఖ్య అంశాలు ఉన్నాయి. భారతీయుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి, ఇవి ఉత్పాదకతను దెబ్బతీస్తాయి. చూడండి ఇక్కడ ఎందుకోసం అంటే ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనం ఏదైనా టాబ్లెట్ చేసుకోవచ్చు, మందులు తాగవచ్చు, సరే మందులు ఆ విధంగా తీసుకోవచ్చు, టాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ మానసిక ఆరోగ్య సమస్యలకి ఎలాంటి టాబ్లెట్స్ ఉండవు. మరి మనిషి దృఢంగా ఉండాలి. మనిషి దృఢంగా ఉంటేనే పని చేస్తాడు. ఎక్కువ ఆలోచిస్తే కొన్ని అనవసరమైన విషయాలు మనకు వస్తాయి. అలాంటప్పుడు ఇవి మన ఉత్పాదకతను దెబ్బతీస్తాయి, మన ప్రొడక్టివిటీ కావన్నమాట. సరిగా ఆలోచన చేయలేని వ్యక్తి సరిగా పని చేయలేడు. కాబట్టి ఇక్కడ ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ లాగా మనం ఖచ్చితంగా భారతీయుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి, ఉత్పాదకాన్ని దెబ్బతీస్తాయి. అందుకోసమే పాఠశాలల్లోనే మానసిక ఆరోగ్య నిపుణులని సంఖ్యను పెంచాలి. అంటే ఇక్కడ ఏంటంటే పాఠశాల స్థాయి నుండే మన విద్యార్థులకి మెంటల్ హెల్త్ పైన, మానసిక ఆరోగ్యం పైన వారికి సరైనటువంటి గైడ్లైన్స్ చేసినట్లయితే ఏమవుతుందంటే సో మానసిక ఆరోగ్య సమస్యలు చిన్నప్పుడే మనం వాటిని తీర్చగలుగుతాం అన్నమాట. మరొక విషయం ఏంటంటే ఈ మధ్యలో భారతదేశంలో 56.4% ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణము అనారోగ్యకరమైన ఆహారమే. ఇది మనకు ఇటీవల కాలంలో చాలా సర్వేలు కూడా మనకి దీని ద్వారా తెలియచేయడం జరిగింది అనమాట. ఎందుకోసం అంటే ఈరోజు మొత్తం మన దేశంలో వ్యక్తులకు రోగాలు వస్తున్నాయి, వ్యాధులు వస్తున్నాయి అంటే కారణం ఏంటంటే అందులో 100 మందిలో వాళ్ళు తీసుకునే అనారోగ్యకరమైన ఆహారము, అంటే సరైనటువంటి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారము తీసుకోవడం లేదు. అంటే 100లో 56.4% మంది ఆరోగ్య సమస్యలకు కారణం ఏంటంటే అనారోగ్యకరమైన ఆహారమే. కాబట్టి మనం ఇంతవరకు చెప్పినట్లు ఆహార భద్రత నుండి మనం ఒక నెల వెళ్ళాలి. ఆహార భద్రత నుండి పోషకాహార భద్రత అండి, పోషకాహార భద్రత వైపు వెళ్ళాలి. అందుకోసం ఈ పాయింట్ని మనకు ఆర్థిక సర్వేలు చెప్పడం జరిగింది. పోషకాహార భద్రతని మన ప్రజలకి అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది చెప్పేసి. మరొక విషయం ఈ సందర్భంగా ఈ యొక్క ఆర్థిక సర్వేలు చెప్పారు. 18 నుండి 69 సంవత్సరాల మధ్య వయసు గల వారిలో 22.9% మగవారు, 24% ఆడవారు ఉబకాయులు ఉన్నారు, ఒబిసిటీగా ఉన్నారు. అంటే వాళ్ళు ఒక స్థూలకాయత్వంతో బాధపడుతున్నారు. ఈ స్థూలకాయత్వం కూడా మనకి ఏమవుతుందంటే ఒక అనారోగ్య సమస్యగా అవుతుంది. ఈ అనారోగ్య సమస్య స్థూలకాయత్వం ఒక్కోసారి మానసిక ఆరోగ్యానికి కూడా కారణమవుతుంది, మానసిక అనారోగ్యానికి కూడా కారణమవుతుంది. అందుకోసం నువ్వు లావు ఉన్నావు అని చెప్పేసి అంటే ఇలా ఫీల్ కావడం ఇవన్నీ కూడా. అందుకోసమే 18 నుండి 69 సంవత్సరాల మధ్య వయసు గల మన భారతదేశంలో 22.9% మగవారు ఒబెసిటీతో ఉన్నారు, 24% మంది ఆడవారు ఉబకాయలు ఉన్నారని చెప్పేసి ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉబకాయలు అలా స్థూలకాయతో ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాల జాబితా చేసినట్లయితే ఢిల్లీ, తమిళనాడులో ఎక్కువగా స్థూలకాయత్వం ఉన్నారు. ఢిల్లీ అంటే ఎక్కువ స్థూలకాయత్వం అంటే ఈ 18 నుండి 69 సంవత్సరాల వయసు వాళ్ళలో ఎక్కువగా ఒబెసిటీతో బాధపడుతున్న వారు, ఒబెసిటీ వారు ఉన్న శాతం అంటే ఢిల్లీ మొదటి స్థానం ఉంది, తమిళనాడు 2వ స్థానం ఉంది. సో మరి ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క ఉబకాయల విషయంలో 3వ స్థానం ఉంది. ఆంధ్రప్రదేశ్లో 36.3% మంది మగవారు ఉబకాయలు ఉన్నారు అండ్ 31.1% మంది ఆడవారు ఉబకాయలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్. సో ఉబకాయలు ఉన్నటువంటి రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానం ఉందంటే 3వ స్థానం ఉందని చెప్పేసి ఈ ఆర్థిక సర్వే చెప్పడం జరుగుతుందండి. అది కూడా మనకి అడిగే అవకాశం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక సర్వే 2023-24లో మరికొన్ని ముఖ్య అంశాలు చూసినట్లయితే ఇక్కడ ఎరువుల రాయితీని, ఎందుకోసం వ్యవసాయ రంగంలో ఎరువులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మరి ఎరువుల రాయితీని ప్రత్యక్ష బదిలీ ద్వారా రైతులకు అందించాలి. అయితే ఇది ఈ రూపీ విధానంలో అందించాలి, అంటే ఇది ఏంటంటే డిజిటల్ కరెన్సీ రూపంలో అందించాలి అని చెప్పి చెప్పడం. ఈ రూపీ అంటే ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రానిక్ రూపీ, అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని చెప్పేసి అంటాం, సిబిడిసి అని చెప్పేసి అంటాం. సిబిడిఎస్ అంటే ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ రూపం అనేటువంటి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ రూపంలో అందించినట్లయితే సో ఈ డిజిటలైజేషన్ ప్రక్రియలో డిజిటల్ కరెన్సీలు అందించినట్లయితే రైతులు మరింతగా బెనిఫిట్ పొందుతారు. డిజిటల్ భాగంలో వాళ్ళు నగదు రహిత లావాదేవీల్లో ఆ విధంగా మరింతగా ముందుకెళ్తారు అని చెప్పేసి దాని యొక్క ఉద్దేశం అన్నమాట. మరొక విషయం ఈ రైల్వే గురించి చెప్పడం జరిగింది. మరి ఈ రైల్వే విషయంలో మనం చూసినట్లయితే 2024 ఏప్రిల్ 1 నాటికి భారతీయ రైల్వే 68,000
584 కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్తో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రైల్వే వ్యవస్థని కలిగి ఉందని చెప్పేసి కూడా ఈ నివేదిక చెప్పడం జరిగింది. ఈ నివేదికను తయారు చేయడంలో చాలా మంది ఆర్థికవేత్తలు పాల్గొనడం జరిగింది. మరికి ఫినాన్స్ సెక్రటరీ అయినటువంటి సోమనాథన్ ఇలా పాల్గొనడంతో పాటుగా అనంత నాగేశ్వరన్ ఎవరంటే ప్రస్తుతం మన భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. అనంత నాగేశ్వరన్ ప్రస్తుతం మన భారత ప్రధాన ఆర్థిక సలహాదారు అనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. మరి ఆర్థిక సర్వే 2023-24లో మరికొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి. కార్మిక వ్యవస్థలో వ్యవసాయ రంగం వాటా క్రమంగా తగ్గుతుంది. ఇక్కడ ఏంటంటే కార్మిక వ్యవస్థలు వ్యవసాయ రంగం వాటా అంటే ఒకప్పుడు వ్యవసాయ రంగంలో ఎక్కువ మంది కార్మికులు ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే వ్యవసాయ రంగం ప్రైమరీ సెక్టార్ అనేది మెకనైజేషన్ అవుతుంది, యాంత్రీకరణ జరుగుతుంది. మనకి ఆర్థిక సర్వే కూడా అదే చెప్తుంది. అయితే 2023 సంవత్సరంలో మొత్తం కార్మికుల్లో వ్యవసాయ రంగం వాటా 45.8% కాగా 2047 కల్లా 20% పరిమితం కావచ్చు అని చెప్తుంది. అందుకోసమే మనం ముందుగా కూడా డిస్కస్ చేసినాం. ఏంటంటే నీతి వాళ్ళు కోరుకునేది అదే, అండ్ ఆర్థిక సర్వేలో ఉన్నటువంటి ఒక ఆర్థికవేత్తలు కూడా అదే కోరుకుంటున్నారు. వ్యవసాయ రంగంలో మెకనైజేషన్ కావాలి, ఈ సంబంధించినటువంటి ఒక యాంత్రీకరణ కావాలి అన్నప్పుడు ఇక్కడ వ్యవసాయ రంగం వాటా అనేది కార్మికులు తగ్గుతున్నారు. గతంలో ఇప్పుడు 2023 సంవత్సరంలో 45.8%, అంటే ప్రతి 100 మందిలో 45.8% వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. కానీ 2047 కల్లా ఏంటంటే 25% మంది పరిమితం కావచ్చు. అలాంటప్పుడు ఏం కావాలి? వ్యవసాయేతర రంగాలలో వాళ్ళకి ఉపాధి ఇవ్వాలి, వ్యవసాయేతర రంగాల్లో కొత్త ఉద్యోగాలు సృష్టించాలి. అందుకే మనం ఈ ఆర్థిక సర్వేలు చెప్పడం జరిగింది. వ్యవసాయేతర రంగంలో 2030 సంవత్సరం వరకు కూడా ప్రతి ఏటా 78.5 లక్షల ఉద్యోగాలని మనం సృష్టించాలి, మన ప్రభుత్వం సృష్టించాలి. ఎంతండి? 78.5 lakhs ఎంప్లాయీస్ ని మనం సృష్టించాలి అనేది ఇక్కడ ప్రధానంగా చెప్పడం జరిగింది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎలా సాధిస్తామని మనకి ఇప్పుడు చూడండి, 2030 వరకు ప్రతి సంవత్సరం కూడా 78.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి. ఎలా సృష్టించాలి అంటే పేపర్ల పైన సృష్టిస్తే సరిపోతుందా? కాదు. నిజంగా సృష్టించాలంటే దాని కూడా ఒక మార్గాన్ని చెప్పడం జరిగింది ఆర్థిక సర్వే. ఏంటంటే మనకి 2020లో మన ఫిబ్రవరిలో పిఎల్ఐ స్కీమ్ వచ్చిందండి. పిఎల్ఐ అంటే ఏంటంటే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహం అని చెప్పేసి అంటాం. అంటే దీన్ని ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అండి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అన్నమాట. నువ్వు ప్రొడక్షన్ చేయండి, మీకు ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పడం అన్నమాట. మీరు ఇంత ప్రొడక్షన్ చేయండి, ఇంత ఉత్పత్తి చేయండి పరిశ్రమ ద్వారా, మీకు ఇంత ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఇదే పిఎల్ఐ స్కీమ్. ఇదే పిఎల్ఐ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అంటే ఉత్పత్తి చేయండి, డబ్బులు తీసుకెళ్ళండి, అంతే. ఎక్కువ ఉత్పత్తి చేయండి, ఎక్కువ డబ్బులు తీసుకుపోయండి. అది మనకి ఏంటంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అని చెప్పేసి అంటాం. ఇలాంటప్పుడు మరి ఈ పిఎల్ఐ స్కీమ్ ద్వారా 60 లక్షల మంది 60 లక్షల మంది మనకి ఏంటంటే మిత్రా టెక్స్టైల్ ప్రోగ్రామ్ ఉంది. దీని ద్వారా మనకి ఇక్కడ 60 లక్షల మందికి ఉపాధి రావచ్చు అని చెప్పేసి అంటున్నారు. మిత్రా టెక్స్టైల్ అంటే అర్థం ఏంటంటే పిఎం మిత్ర అనే కార్యక్రమం. ఈ పిఎం మిత్ర కార్యక్రమం ద్వారా ఏం చేస్తారంటే ఈ టెక్స్టైల్ రంగానికి ఊతం ఇస్తున్నారు. క్లస్టర్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఎలా క్లస్టర్స్ ఏర్పాటు చేస్తున్నారంటే క్లస్టర్స్ ఏర్పాటు చేసే విషయంలో పత్తి పంట పండిస్తున్నారు. ఆ పత్తిని సేకరించడం కానివ్వండి, దాని దగ్గరలోనే ఇంకొక పత్తి సంబంధించినటువంటి దాని సేకరణ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు, దారాలు తీసే యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు, అక్కడే బట్టల తయారీ ఏర్పాటు చేస్తున్నారు. ఇది మనం పిఎం మిత్ర స్కీమ్ అని చెప్పేసి అంటాం. పిఎం మిత్ర అంటే ప్రధానమంత్రి, పిఎం అంటే ప్రధానమంత్రి, ఎం అంటే మెగా ఇంటిగ్రేటెడ్ అండి. మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్. టీ అంటే ఏంటి ఫ్రెండ్స్ అంటే టెక్స్టైల్, ఆర్ అంటే రీజనల్ అప్పరెల్ అని చెప్పేసి అంటాం. దీని ద్వారా ఏంటంటే టెక్స్టైల్ ద్వారా ఈ టెక్స్టైల్ సెక్టర్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. పిఎం మిత్ర టెక్స్టైల్ సంబంధించిన క్లస్టర్స్ ఏర్పాటు చేస్తున్నారు. మనకు దీని ద్వారా 60 లక్షల మందికి అట్లా ఉపాధి వస్తున్న సందర్భం ఉంటుంది. అంతేకాకుండా ఇంకో 20 లక్షల మంది ముద్రా ద్వారా కూడా ఉపాధి పొందుతున్నారండి. ముద్రా ద్వారా ఉపాధి పొందే అవకాశం ఉంది. ముద్ర అంటాం, పిఎం ముద్ర. ఎందుకోసం అంటే ఈ పిఎం ముద్ర అనే కార్యక్రమాన్ని పిఎం ముద్ర కార్యక్రమాన్ని 2015 ఏప్రిల్ 8న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2015 ఏప్రిల్ 8న. దీని ద్వారా శిశు లోన్లని, కిషోర్ లోన్లని, తరుణ్ లోన్లు అని చెప్పేసి 3 రకాల లోన్లు ఇస్తారండి. ఇక్కడ శిశు లోన్లు, తర్వాత కిషోర్ లోన్లు మరియు తరుణ్ లోన్లు అని చెప్పేసి ఇస్తారు. ఏంటండి ఈ లోన్లు అంటే 50,000 నుండి మనకి
సో 10 లక్షల వరకు ఇస్తున్నారు ఈ లోన్లు. అయితే ఇప్పుడు దీనికి బడ్జెట్లో 20 లక్షలు కూడా పెంచాలని ఒక ప్రతిపాదన ఉంది. మరి బడ్జెట్ని విడుదల చేసిన తర్వాత దానిపైన చూద్దాము. సో ప్రారంభంలో అయితే ఇప్పుడు ఏంటంటే 50,000 ఇస్తారు ఫస్ట్ లోన్, తర్వాత 5 లక్షల రూపాయలు వేస్తారు కిషోర్లో, తరుణ్లో 10 లక్షల వరకు కూడా ఇస్తారనమాట. ఇది ఏంటంటే ఎంఎస్ఎంఈ సెక్టార్కి ఊతం ఇవ్వడం. ఎంఎస్ఎంఈ అంటే ఏంటి మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని అంటారు. అంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకి ఊతం ఇవ్వడమే ఈ యొక్క పిఎం ముద్ర కార్యక్రమం. సో పిఎం ముద్ర కార్యక్రమంలో ముద్ర అంటే ఏంటంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ అని అంటారు. ముద్ర అంటే ఏంటంటే పిఎం ముద్రలో ముద్ర అంటే ఏంటంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ. మైక్రో యూనిట్స్ అంటే చిన్న చిన్న సంబంధించినటువంటి పరిశ్రమలను ప్రోత్సహించాలి, డెవలప్మెంట్ చేస్తాం, రీఫైనాన్స్ మళ్ళీ ఫైనాన్స్ ఇస్తాం. ఇది ఒక ఏజెన్సీ లాగా ఉంటుంది అనమాట. అందుకే ఫస్ట్ 50,000 రూపాయలు లోన్ ఇస్తారు పిఎం ముద్రలో, తర్వాత కిషోర్ లోన్ ఇస్తారు 5 లక్షల వరకు. అంటే 50,000 రూపాయలు లోన్ తీరిస్తే అప్పుడు కిషోర్ వస్తుంది. కిషోర్లో 5 లక్షల రూపాయలు ఇస్తారు. 5 లక్షల రూపాయలు రీపేమెంట్ చేసినాం అనుకోండి తరుణ్ లోన్ ఇస్తారు. 10 లక్షల వరకు ఇస్తారు అనమాట తరుణ్లో. అయితే రానున్న రోజుల్లో దీనికి 20 లక్షలు చేయాలని చెప్పి చూస్తున్నారు. సో దీని ద్వారా కూడా ఒక 20 లక్షల మంది ఉపాధి పొందబోతున్నారు, ఉద్యోగాలు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే వ్యవసాయేతర రంగంలో 78.5 లక్షల ఉద్యోగాలను మనం సృష్టించాలంటే ఎలా సృష్టిస్తామని చెప్పేసి కూడా ఇందులో ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ మన దేశంలో అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఆర్థిక సర్వే చెప్పడం జరిగింది. స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ అంటే ఇక్కడ ఏంటంటే సో మనకి నూతన పరిశ్రమలని లేదా నూతన అంకుర పరిశ్రమల్ని ఏర్పాటు చేయడం. మన భారతదేశంలో 2016 జనవరి 16 స్టార్టప్ ఇండియా అనే కార్యక్రమం ప్రారంభించబడింది. మరి స్టార్టప్ ఇండియా అనే కార్యక్రమం ప్రారంభించబడింది. ఈరోజు స్టార్టప్స్ అనేది ప్రపంచంలోనే అత్యధిక స్టార్టప్స్ ఉన్న దేశాల జాబితాలో మన భారతదేశం సో 3వ స్థానంలో ఉందండి. 3వ స్థానంలో ఉంది. సో అమెరికా ప్రపంచంలో ఎక్కువ అంకుర పరిశ్రమల దేశాల్లో అమెరికా మొదటి స్థానం ఉండగా, చైనా 2వ స్థానం ఉండగా, సో భారతదేశం సో 3వ స్థానంలో నిలవడం జరిగిందనమాట. ఇలాంటి క్రమంలో స్టార్టప్స్ కొత్త కొత్త అన్వేషణలు చేస్తాయి, కొత్త కొత్త ఇన్నోవేషన్ చేస్తాయి, కొత్త కొత్త ఆవిష్కరణలు ఇస్తాయి, కొత్త కొత్త వాటిని కనిపెడతాయి. ఇలా కనిపెట్టిన వాటికి పేటెంట్ పొందడంలో కూడా ఈరోజు మనం ప్రపంచంలోనే 5వ స్థానం ఉన్నాం. అలాంటి నేపథ్యంలో దీనిపైన కూడా ఆర్థిక సర్వే దృష్టి పెట్టింది. ఏమనంటే స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఐఓటీ అంటాం. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ ది థింగ్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఇంటర్నెట్ ఆధారితంగా పనిచేయడం. రోబోటిక్స్ కానివ్వండి, రోబో టెక్నాలజీ కానివ్వండి, అండ్ నానో టెక్నాలజీ కానివ్వండి, ఒక సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి నానో టెక్లో కానివ్వండి. 13,000 కంటే స్టార్టప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డిపిఐఐటి చేత గుర్తింపు పొందడం జరిగింది. డిపిఐఐటి అంటే అర్థం ఏంటంటే డిపార్ట్మెంట్ ఫర్ ది ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పేసి అంటాం. ఇంకొక విషయం ఉందండి. ఏంటా విషయం అంటే ఇక్కడ 2 స్టార్టప్లు మన భారతదేశంలో గతంలో కంటే ఈ యొక్క సంబంధించిన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలు గతంలో కంటే ఇప్పుడు 2015 నుండి 2024 వరకు 17 రేట్ల పేటెంట్లు పెరిగినాయి. అంటే గతంతో పోల్చినట్లయితే మన దేశంలో అంకుర పరిశ్రమల ద్వారా ఏవైతే కొత్త కొత్త విషయాలు కనిపెట్టబడ్డాయో, కొత్త కొత్త పరికరాలు కనిపెట్టబడ్డాయో, అలా పేటెంట్ పొందడంలో మనం గతంతో పోలిస్తే 17 రేట్లు ఎక్కువగా మనకు పేటెంట్ పెరిగినాయి అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా 13,000 కంటే డిపిఐఐటి గుర్తింపు పొందినటువంటి స్టార్టప్లు అంటే మన దేశంలో 2014 సంవత్సరంలో 100 పైగా స్టార్టప్లు ఉంటే ఇప్పుడు 2024 నాటికి ఫిబ్రవరి వరకు 1,00,000కు పైగా స్టార్టప్స్ మన దేశంలో ఉన్నాయని చెప్పేసి మనకు సో ఈ యొక్క చెప్పడం జరిగింది. ఇందులో ఈ 1,00,000 పై ఉన్నటువంటి స్టార్టప్లో 13,000 స్టార్టప్స్ అనేది దాని ద్వారా వచ్చినటువంటి అన్వేషణలు, కొత్త కొత్త పరికరాలు మనకు పేటెంట్లు పొందినాయి. అవి గతంతో పోలిస్తే 17 రేట్ల ఎక్కువ పేటెంట్ సంఖ్య పెరిగిందని చెప్పేసి ఆర్థిక సర్వే చెప్పడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్గా ఈ సమాచారం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మరొక విషయం అండి. ఇక్కడ ఆర్థిక సర్వే 2023-24లోని ముఖ్యాంశాలు చూసినట్లయితే ఈ అమృత కాలంలో 6 కీలకమైన ఫోకస్ ప్రాంతాలను గుర్తించడం జరిగింది. అమృత కాలం అని చెప్పేసి అంటే భారతదేశ స్వాతంత్రానికి సో మరి భారతదేశ స్వాతంత్రానికి మనకి 1947 స్వాతంత్రం వచ్చింది. 2022 నాటికి మనం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 2022 నాటికి 75 సంవత్సరాలు, మన భారతదేశ స్వాతంత్రం 75 సంవత్సరాలు అయింది.
తర్వాత 2047 నాటికి మనం ఏమవుతున్నామంటే ఇక్కడ మన భారతదేశ స్వాతంత్రానికి 100 సంవత్సరాలు అవుతుంది. అలాంటి క్రమంలో ఈ 2022 నుండి 2047 వరకు ఈ యొక్క కాలాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇక్కడ అమృత కాలం అని పిలుస్తాం. ఎందుకోసం అంటే డెవలపింగ్ ఇండియా టు డెవలప్డ్ ఇండియా, వికసిత్ భారత్ లక్ష్యాన్ని మనం సేధిస్తున్నాము. వికసిత్ భారత్ అని చెప్పేసి అంటున్నాము. ఈ వికసిత భారత్ చేరాలి. ఈ అమృత కాలంలోనే 6 కీలకమైన ఫోకస్ ప్రాంతాలు ఉన్నాయి. వీటిపైన ఖచ్చితంగా ఈ ఫోకస్ వాటిపైన ఈ కేటగిరీస్ పైన ఖచ్చితంగా పెట్టండి అని చెప్పేసి ఆర్థిక సర్వే చెప్తుంది. ఏంటంటే ఒకటి ప్రైవేటు పెట్టుబడుల్ని ప్రోత్సహించడం అండి. ప్రైవేటు పెట్టుబడుల్ని ప్రోత్సహించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అదొకటి. ఎందుకోసం ఈ మధ్య కాలంలో మనకి ఆర్థిక వృద్ధి రేటు మనం తగ్గించడం జరిగింది. ఇప్పుడు 2024-25కి కారణం ఏంటంటే ప్రైవేటు పెట్టుబడులు తగ్గినాయి. అదే మనకు 2023-24లో 8.2%గా నమోదైన ఆర్థిక వృద్ధి రేటు ఈసారి మనం 7% తీసుకొచ్చుకున్నాం, అంచనా చేసినాం. కారణం ఏంటంటే పెట్టుబడులు తగ్గినాయి. కాబట్టి ప్రైవేటు పెట్టుబడుల్ని ప్రోత్సహించాలి. ఇంకొకటి ఏంటంటే ఎంఎస్ఎంఈల విస్తరణ చేయాలి. ఈరోజు మనకి ఎంఎస్ఎంఈల విషయంలో ఉద్యమ్ పోర్టల్ అని ఉంది. ఉద్యమ్ పోర్టల్ ద్వారా మన దగ్గర పోర్టల్లో ఒక ఎంఎస్ఎంఈలు ఉన్నాయి, కానీ దీన్ని ఇంకా మరింతగా పెంచాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే గ్రోత్ ఇంజన్ గా వ్యవసాయ రంగాన్ని మనం మరింతగా అభివృద్ధి చెందించాలి. ఎందుకోసం అంటే ఈరోజు మన భారతదేశం చిరుధాన్యాల ఉత్పత్తికి కేంద్రం అయిపోయింది. మన భారతదేశం ఈరోజు చాలా ఉద్యానవన పంటలు మన దేశంలో పండుతున్నాయి. ఇలాంటి వాటిని ఒక గ్రోత్ ఇంజన్ గా తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే హరిత పరివర్తన అంటే ఏంటంటే ఇక్కడ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాలని తక్కువగా వాడుకోవాలి. శిలాజ ఇంధనాలను తక్కువ వాడుకొని మనకు సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసుకోవడమే మనం హరిత పరివర్తన అని చెప్పేసి అంటాం. ఇంకొకటి ఏంటంటే విద్య ఉపాధి అంతరాన్ని తగ్గించాలి. ఎందుకోసం అంటే చదువుతున్నటువంటి విద్యకి అండ్ ఉపాధి ఆ విధంగా పొందుతున్నటువంటి అవకాశం ఎలా ఉంది. ఎందుకోసం అంటే ఈరోజు నిరుద్యోగత మన భారతదేశంలో నిరుద్యోగత పెరగడానికి గల కారణాల్లో ఇది ఒకటండి. ఇది మనకి ఒక కీలకమైన ఒక ఫోకస్ ప్రాంతంగా ఈరోజు ఆర్థిక సర్వే సూచించడం అనేది. సో వాళ్ళు ఎంత స్టడీ చేసారో మనకు చెప్పొచ్చు అనమాట. ఎందుకోసం అంటే మనం ఎంతో మంది చూస్తున్న చదువుతున్న విద్యకి వాళ్ళు ఆ విధంగా ఉపాధి పొందుతున్నటువంటి అంశానికి చాలా చాలా వ్యత్యాసం అనేది ఉంది మన దేశంలో. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే విద్య చదువుతున్నాడో అది ఖచ్చితంగా తన ఉపాధికి ఉపయోగపడాలి, తన జీవన నైపుణ్యాలకి జీవనోపాధికి ఉపయోగపడాలని చెప్పేసి ఆ అంతరాన్ని తగ్గించాలని చెప్పేసి చెప్తుంది. ఇది ఖచ్చితంగా మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 తీరుస్తుందని చెప్పేసి మనం ఖచ్చితంగా అనుకుంటున్నాం. చూడాలి ఎంతవరకు అవుతుందో. ఇంకొకటి ఏంటంటే రాష్ట్రాల సామర్థ్యాన్ని పెంపొందించాలి. ఎందుకోసం ఇది ఒక ఫెడరలిజం, ఒక సమాఖ్య వ్యవస్థ. ఇలాంటి వ్యవస్థలో మనకి రాష్ట్రాల యొక్క సామర్థ్యం అంటే రాష్ట్రాలు మరింతగా అభివృద్ధి చెందేటట్టు కూడా చేయాలి. ఎందుకోసం అంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందితే కదా దేశం అభివృద్ధి చెందేది. అలాంటప్పుడు ఒక రాష్ట్రాల సామర్థ్యాన్ని కూడా పెంపొందించాలి. అందుకోసం ఈరోజు 1 district 1 product అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 1 district 1 product 2018 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 1 district 1 product అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వ్యవసాయ రంగంలో ఉద్యానవన పంటల్లో కానివ్వండి ఒక రాష్ట్రానికి ఒక ఉత్పత్తి కేంద్రంగా మలచడం జరిగింది. సో అందుకోసం ఇప్పుడు ఆర్థిక సర్వేలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో అమలు ఉన్నటువంటి సో మనకి ఏదైతే అరకు కాఫీ ఉందో అరకు కాఫీని కూడా ప్రశంసించడం జరిగింది అక్కడ ఉత్పత్తి అవుతున్న కార్యక్రమాన్ని. అలా రాష్ట్రాల సామర్థ్యాన్ని పెంచడం జరిగింది అనమాట. జరగాలి, మరింతగా పెంపొందించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇలా అడగవచ్చు. ఆర్థిక సర్వే 2023-24లోని ముఖ్యాంశాలలో చూసినట్లయితే ఇక్కడ అమృత కాలంలో ఎన్ని కీలకమైన వాటిపైన ఫోకస్ చేయాలని చెప్పేసి ఆర్థిక సర్వే చెప్తుందంటే 6 కీలకమైన ప్రాంతాలు. ఏవంటే అవి ప్రైవేటు పెట్టుబడులను పెంచడం ఒకటి, ఎంఎస్ఎంఈల విస్తరణ చేయాలి, గ్రోత్ ఇంజన్గా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి. ఈరోజు వ్యవసాయ రంగంలో మనము సొంతంగా కూడా ఈరోజు నానో యూరియాని ప్రపంచం లెక్కలు లేని విధంగా ఈరోజు నానో యూరియాని మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది. నానో యూరియాని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఒక ద్రవరూప యూరియాని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ నానో యూరియా లాంటి ద్రవరూప యూరియాతో పాటుగా మరింతగా ఒక నైట్రోజన్ ఒక పర్సెంటేజ్ ఉన్నటువంటి నానో యూరియా ప్లేస్ని అలాంటి వాటిని కూడా ఆ విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితి అనమాట. ఇలాంటప్పుడు దాని వ్యవసాయాన్ని మనం మరింతగా సేంద్రియ వ్యవసాయం వైపు నేచురల్ ఫార్మింగ్ వైపు కూడా వెళ్ళాలని చెప్పి చెప్పొచ్చు అనమాట. హరిత పరివర్తన చేసుకోవడం అంటే నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ని ఎక్కువగా ఎంకరేజ్ చేసుకోవాలి. అంటే పర్యావరణానికి ఉపయోగపడే ఇంధనాలను మనం వాడాలి. విద్య ఉపాధి అంతరాన్ని తగ్గించాలి. రాష్ట్రాల సామర్థ్యాన్ని పెంపొందించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో చాలా ఇంపార్టెంట్స్గా ఈ 6 పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూడా ఏంటంటే భారతదేశం ఈరోజు మన దేశంలో నాన్ ఫాజిల్ సోర్సెస్ నుండి ఇన్స్టాల్ చేయబడేటువంటి విద్యుత్ ఉత్పత్తి ఇక్కడ చూడండి. అంటే ఏంటంటే
శిలాజ ఇంధనాలు కాకుండా మన భారతదేశంలో 45.4% అనేది సో శిలాజేతర ఇంధనాలు మన దగ్గర ఉత్పత్తి అవుతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే శిలాజేతర ఉత్పన్నాలు అంటే శిలాజేతర ఒక ఇంధనాలు అంటే ఏంటి? సౌర విద్యుత్ కానివ్వండి, లేకపోతే పవన విద్యుత్ కానివ్వండి, ఇలాంటి అన్ని విద్యుత్తులు 45.4% ఆ స్థాయికి చేరుకున్నామని చెప్పేసి ఇక్కడ ఒక లక్ష్యంతో ఆర్థిక సర్వే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఒక యూనివర్సలైజేషన్ హెల్త్ పాలసీ కింద అంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా ఉండాలని ఒక ప్రధానమైన లక్ష్యంతో సో ఆయుష్మాన్ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ప్రధానమంత్రి ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కింద సో 34.7 కోట్ల మంది సో ఆయుష్మాన్ భారత్ కార్డులు అందరికి కూడా అందడం జరిగింది. 34.7 కోట్ల మందికి ఈ ఆయుష్మాన్ కార్డులు అందాయి అని చెప్పడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ కింద కవర్ చేయబడినటువంటి 22 మానసిక రుగ్మతలు అంటే జనరల్గా ఏంటంటే సర్జరీస్ శారీరక రుగ్మతలు మాత్రమే జనరల్గా ఈ హెల్త్ పాలసీ ద్వారా చేస్తారు. కానీ మన దేశంలో మానసిక ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి 22 రకాల మానసిక రుగ్మతలను కూడా ఆయుష్మాన్ భారత్ కింద సో దీన్ని నమోదు చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి దేశంలో 2.35 కోట్ల మంది గిగ్ వర్కర్లు అంటారండి. ఏంటంటే గిగ్ వర్కర్స్ అంటే ఈ జొమాటోలు స్విగ్గీలు ఎవరైతే పని చేస్తున్నారో అంటే తక్కువ పని అంటే అది సీజనల్గా మనకు ఉంటున్న నేపథ్యం ఉంటుంది. తక్కువ టైంలో పని చేస్తారు, తక్కువ టైం ఉంటుంది, ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. ఇది మనం గిగ్ వర్కర్స్ అనమాట. గిగ్ వర్కర్స్ కొంచెం రిస్క్ కూడా మనకు ఉంటుంది. అందుకే ఈరోజు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి గిగ్ వర్కర్స్కి ఏం చేస్తున్నాయంటే ఇక్కడ వాళ్ళకి బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్న నేపథ్యం అనమాట. అలాంటప్పుడు దేశంలో 2029-30 నాటికి 2.35 కోట్ల మంది గిగ్ వర్కర్లు చేరబోతున్నారు కాబట్టి వాళ్ళ సంక్షేమం పైన దృష్టి పెట్టాలి. అంతేకాకుండా మన భారతదేశంలో ఔషధ పరిశ్రమ ఎలా ఉంది అని చెప్పేసి అంటే ఇక్కడ మన దేశంలో $50 బిలియన్ భారత ఫార్మా రంగం అనేది ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఒక ఫార్మా రంగంగా ఔషధ రంగంగా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఎందుకోసం అంటే కరోనా కాలంలో కూడా మనం లాక్డౌన్ టైం తర్వాత నుండి మనం ఎన్నో మందులను తయారు చేయడమే కాదు కరోనా వ్యాక్సిన్స్ కూడా మనం ఉత్పత్తి చేసి చాలా దేశాలకి ఐక్యరాజ్యసమితి కార్యక్రమమైనటువంటి వ్యాక్సిన్ మైత్రి ద్వారా చాలా దేశాలకు మనం అందించడం జరిగిందనమాట. మరికొన్ని అంశాలు చూద్దాం. సో మరి ఆర్థిక సర్వే 2023-24లో మరికొన్ని ముఖ్యాంశాలు మనం చూసినట్లయితే నేషనల్ హైవే నిర్మాణం ఎన్హెచ్ అంటే ఇక్కడ ఏంటంటే జాతీయ రహదారులు. మరి జాతీయ రహదారుల నిర్మాణం ఎలా ఉంది ఈరోజు? ఒకప్పుడు జాతీయ రహదారుల నిర్మాణం అనేది ఒక రోజుకి అంటే 2014లో రోజుకి 11.7 కిలోమీటర్ల మేర సో జాతీయ రహదారి నిర్మాణం జరిగింది. అక్కడ కొంచెం నిర్మాణం జరిగితే ఒక రోజుగా సగటున మనం చూసినట్లే 11.7 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం జరిగితే ఈరోజు 2024 నాటికి సో మన దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం అనేది ప్రతిరోజు 34 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతుంది. అంటే మన దేశంలో జాతీయ రహదారులు నేషనల్ హైవేస్ యొక్క సంబంధించినటువంటి సాంద్రత పెరుగుతుందని ఒక డెన్సిటీ పెరుగుతుందని దీని ద్వారా చెప్పొచ్చు అనమాట. మరి ఏంటి జాతీయ రహదారులు పెరిగితే ఏంటంటే మనకు రోడ్లు బాగుంటాయి, రవాణా బాగుంటుంది, రవాణా ద్వారా మన పరిశ్రమల ద్వారా ఉత్పత్తి అయినటువంటి ఏవైతే మనకు వస్తువులు ఉంటాయో అవి మరింతగా వేగంగా వెళ్తాయి. సో అదొకటి మనకి ఏంటంటే దేశ ప్రగతికి వ్యవసాయ రంగం ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో పరిశ్రమలు తర్వాత రవాణా రంగం కూడా అంత ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ కోణంలో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. అంతేకాకుండా మరి కరోనా లాక్డౌన్ కాలంలో ఆ 2 or 3 years మొత్తం కూడా ప్రపంచంలో బాగా దెబ్బతిన్నటువంటి రంగం ఏదైతే ఉందంటే అది టూరిజం సెక్టర్, పర్యాటక రంగం. ఇప్పుడిప్పుడే టూరిజం సెక్టర్ అనేది కోలుకుంటుంది, ఇప్పుడిప్పుడే ఓవర్కమ్ అవుతుంది ఆబ్స్టకిల్స్ ని. ఈ క్రమంలో 2023 సంవత్సరంలో భారతదేశానికి వచ్చినటువంటి విదేశీ పర్యాటకుల సంఖ్య ఎంతంటే 92 లక్షలకు చేరడం జరిగింది. అంటే కోటికి దగ్గరలో ఉంది. కాబట్టి దీనికి మరింతగా మనం పర్యాటక రంగానికి ఊతం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆర్థిక సర్వే 2023-24 చెప్పడం జరిగింది. ఇలా ప్రతి అంశం మనకు ఇంపార్టెంట్. సుమారు 500కు పైగా పేజీలుగా ఉంది మనకు ఆర్థిక సర్వే 2024-25. అందులో కొన్ని ముఖ్యాంశాలని మనం ఇవ్వడం జరిగింది. ఆర్థిక సర్వే 2023-24లోని ముఖ్యాంశాలు మనం అందించడం జరిగింది అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రభుత్వ ఉద్యోగులు RSS కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. యాక్చువల్గా 1966లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం RSS ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు RSS కార్యక్రమాల్లో పాల్గొనవద్దు అని చెప్పేసి నిషేధం విధించిందండి. RSS
ఆర్ఎస్ఎస్ అంటే ఇక్కడ మరి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని చెప్పేసి అంటామండి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, స్వయం సేవక్ సంఘ్. మరి ఈ యొక్క ఆర్ఎస్ఎస్ ని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ని ఓకేనా బలరాం ఎగ్డేవర్ గారు ప్రారంభించడం జరిగింది. ఇది మహారాష్ట్రలోని నాగపూర్లో దీని ప్రధాన కార్యాలయం ఉంటుంది, ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం. మరి ఓకేనా ఇది ఒక భారతీయ జనతా పార్టీకి ఒక ఐడియాలజీగా ఉంటుందని చెప్పి చెప్తాను. ఇలాంటి మరి ఆర్ఎస్ఎస్ సంస్థ 1966లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనొద్దు అని చెప్పేసి నిషేధం విధించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే గత 58 yearsగా నిషేధం ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనొద్దు అని చెప్పేసి ఏదైతే నిషేధం ఉందో, ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనవద్దు అని ఏదైతే నిషేధం ఉందో ఆ నిషేధాన్ని ఇప్పుడు ఎత్తివేయడం జరిగింది. 58 ఏళ్ళుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో అది మనకి ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ వచ్చేసి కావడి యాత్ర అండి. సో ఏంటండి కావడి యాత్ర కొంచెం ఏమైందంటే కొంచెం వివాదమైంది ఈసారి. కావడి యాత్ర ఒక సంబంధించి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం, ఒక సంబంధించినటువంటి ఒక ఫెస్టివల్ లాంటిది, ఒక సంబంధించినటువంటి ఒక పండుగ లాంటిది. ఏంటి అంటే ఇక్కడ గంగా నది జలాలను కావడి పైన భుజం పైన ఒక కట్టె పైన ఏం చేస్తారంటే ఈ యొక్క సంబంధించినటువంటి జలాన్ని మోస్తారనమాట, కావడి అంటాం. ఈ కావడి పైన తీసుకువచ్చి శివలింగాలకి సమర్పించడం అంటే అభిషేకం చేయడం. అభిషేకం చేసేందుకు భక్తులు వెళ్ళే మార్గాల్లో ఉన్న హోటళ్ల పైన వాటి యజమానుల పేరు ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఈ కావడి యాత్ర సందర్భంగా. అంటే ఈ పట్టుకు చూడండి, గంగానది జలాలని కావడి పైన తీసుకువచ్చి శివలింగాలకు అభిషేకం చేసేందుకు భక్తులు వెళ్ళే మార్గాల్లో ఏం చేస్తారంటే హోటళ్ళు ఉంటాయి, ఆ హోటళ్ళ పైన సేద తీరుతారు. అలాంటప్పుడు ఆ హోటళ్ళు ఎలా ఉండాలంటే ఆ హోటల్ యజమాని పేరు అని ప్రదర్శించాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇస్తే సుప్రీంకోర్టు దానిపైన స్టే విధించింది. సో యజమాని పేరేం చెప్పనవసరం లేదు, అది శాకాహారమా మాంసాహారమా, ఒక వెజిటేరియనా నాన్ వెజిటేరియన్ ఈ హోటల్లో అది ప్రదర్శిస్తే చాలు అని చెప్పేసి సో మరి ఇది సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చినట్లు అయింది. అంటే దీనిపైన పిటిషన్ వేశారంటే కొన్ని పౌర హక్కుల సంఘాలు వాటితో పాటుగా వెస్ట్ బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ లోకసభ ఎంపీ, కృష్ణానగర్ లోకసభ ఎంపీ మహువా మొయిత్రా తదితరులు వీరిపైన పిటిషన్ వేయడం జరిగింది. సో మరి భారత సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జస్టిస్ ఋషికేశ్ రాయ్, జస్టిస్ ఎస్విఎన్ భట్లు విచారణ జరిపి సో ఈ తీర్పును వెలువరించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ గా ఈ తీర్పు ఉంటుందండి. సో మరి నా పిటిషనర్ తరపున వాదించినటువంటి న్యాయవాది ఎవరంటే కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి అభిషేక్ మను అండి. అభిషేక్ మను. సో ఆ పాయింట్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇది ఒక కరెంట్ పాలిటీ అంశంగా చూసుకుంటూ సో ఈ యొక్క తీర్పు ఎవరు ఇచ్చారు ఏంటి అనేది మనం ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మహువా మైత్రి కూడా మనకు న్యూస్లో ఉంది. మరి వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. మరి వీరు అంటే వెస్ట్ బెంగాల్ మొత్తం మన భారతదేశంలో ఈసారి 18 లోకసభలో 74 మంది మహిళలు లోకసభ ఎంపీలు అయితే అందులో ఓన్లీ వెస్ట్ బెంగాల్ నుండి 11 మంది మహిళలు ఆ విధంగా లోకసభ ఎంపీలు కావడం జరిగింది. అందులో ఒకరు మహువా మైత్రి. మన భారతదేశంలో ఏదైతే మనకు పురాతనమైనటువంటి ఈ నేర న్యాయ చట్టాల స్థానంలో ఇప్పుడు మనకి కొత్త చట్టాలు తీసుకురావడం జరిగింది, కొన్ని సంస్కరణలు చేసి. అందులో ఐపీసీని బిఎన్ఎస్గా మార్చారు, సిఆర్పిఎస్ని బిఎన్ఎస్ఎస్గా మార్చారు, అండ్ ఐఏని బిఎస్ఏ మార్చారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇండియన్ పీనల్ కోడ్ పేరు ఎలా మార్చారంటే ఇప్పుడు మన జూలై 1 2024 నుండి సో మనకి ఐపీసీ సెక్షన్ అంటే ఇండియన్ పీనల్ కోడ్ని భారతీయ న్యాయ సమితి అని మార్చారు. అండ్ సిఆర్పిఎస్ కోడ్ ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ని భారతీయ నాగరిక సురక్ష సమితి అని మార్చారు. అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పేరుని ఎలా మార్చడం జరిగిందంటే సో ఎలా మార్చారంటే భారతీయ సాక్ష్యాన్ని మార్చారు. ఇలా సంబంధించిన నేర న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత జూలై 1, 2024 బిఎన్ఎస్ ద్వారా భారతీయ న్యాయ సమితి ద్వారా తొలి కేసు నమోదు చేయబడ్డ ఎంపీ కూడా గతంలో మనకు మహువా మైత్రి. సో వారిపైన ఈ కేసు నమోదు చేయడం జరిగింది. సో ఇక్కడ మహిళలపైన కించపరుస్తూ మాటలు మాట్లాడారని చెప్పేసి బిఎన్ఎస్లోని సెక్షన్ 79 ప్రకారం వారిపైన కేసు నమోదు కావడం జరిగింది. అలాంటివి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ప్రీవియస్ క్లాసెస్ కూడా డిస్కస్ చేసినాం. నెక్స్ట్ వచ్చేసి మనకు యుఎన్ వాటర్ కన్వెన్షన్ 1992 అండి. సో మరి ఏంటంటే ఇక్కడ ఏంటంటే రెండు మనకి చట్టాలు చాలా ఇంపార్టెంట్ అండి. నదుల పైన కానివ్వండి, వాటర్ పైన కానివ్వండి, వాటర్ రిసోర్సెస్ పైన కానివ్వండి,
వీటిపైన వచ్చినటువంటి జలవనరుల పైన వచ్చినటువంటి ఏవైతే వివాదాలు ఉన్నా లేకపోతే ఏదైనా ఒప్పందాలు ఉన్నా మనకి ఇంపార్టెంట్గా ఉంది. మరి యుఎన్ వాటర్ కన్వెన్షన్ 1992లో వచ్చింది, ఇది వచ్చింది అనమాట. ఇది సదస్సు జరిగింది. ఎవరైతే రెండు దేశాల మధ్యన ఉన్నటువంటి నదుల పైన కానివ్వండి, అక్కడ ఉన్న వాటర్ రిసోర్సెస్ పైన కానివ్వండి, లేదా సరస్సుల పైన కానివ్వండి అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని సంరక్షించవలసిన అవసరం ఉంటుంది. అలాంటి సంబంధించిన ఒప్పందమే యుఎన్ వాటర్ కన్వెన్షన్ 1992. అయితే ఇందులో 53వ దేశంగా చేరింది ఐవర్ కోస్ట్ దేశం. దీన్ని కోట్ డి ఐవర్ అని కూడా పిలుస్తాం. యుఎన్ వాటర్ కన్వెన్షన్ లో చేరినటువంటి 53వ దేశం ఐవర్ కోస్ట్ కాగా, ఇందులో మరి ఐవర్ కోస్ట్ అనేది ఆఫ్రికా ఖండ దేశం కాబట్టి ఆఫ్రికా ఖండంలో ఎన్నో దేశం చేరిందంటే ఎన్నో దేశంగా ఐవర్ కోస్ట్ గుర్తించబడుతుందంటే 10వ దేశం. మొత్తం మీద 53వ దేశం యుఎన్ వాటర్ కన్వెన్షన్ లో చేరినటువంటి 53వ దేశం ఐవర్ కోస్ట్. అది ఆఫ్రికా ఖండం నుండి యుఎన్ వాటర్ కన్వెన్షన్ లో చేరినటువంటి ఎన్నో దేశం అంటే 10వ దేశం ఆఫ్రికా దేశం. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే యుఎన్ వాటర్ కన్వెన్షన్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే నీటి వనరుల సంరక్షణ ప్రధాన ఉద్దేశంతోనే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఇప్పుడు మనకు ఏమైతే యుఎన్ వాటర్ కన్వెన్షన్ లో తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఇదన్నీ ఆమోదం చేయవలసిన అవసరం అనేది ఉంటుంది అనమాట. ఓకేనండి. సో మనకి ఈ ఒప్పందంలో ఎవరు చేరారు ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం మనకి ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి రోహిణి 560 రాకెట్ ని పరీక్ష విజయవంతంగా చేసినట్లు ఇస్రో ఈరోజు ప్రకటించడం జరిగింది. అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించడం జరిగింది. ఇస్రో ప్రయోగించిన అతి భారీ సౌండింగ్ రాకెట్ ఏంటంటే రోహిణి 560 అండి. అంటే దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ టెక్నాలజీని ఇక్కడ పరీక్షించడమే ఈ యొక్క రోహిణి 560 రాకెట్ యొక్క ఉద్దేశం. రాకెట్ ని ఎక్కడ ప్రయోగించినారు, సో దాని యొక్క ఉద్దేశం ఏంటి, ఇక్కడ ఇందులో స్వదేశంగా తయారు చేసిన విషయం ఏంటి మనం చూసుకోవాలండి. సో ఇదంతా ఇస్రో తీసుకుంది. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో మనకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ దగ్గర మనకి ఇస్రో లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయి. దాంతో పాటుగా మనకి ఇప్పుడు తమిళనాడులోని కులశేఖరపట్టినం అనే ప్రాంతంలో కూడా సో దీనికి సంబంధించినటువంటి మరొకటి ఇస్రో యొక్క రెండో స్పేస్ పోర్ట్ అంటారు. ఇది ఫస్ట్ స్పేస్ పోర్ట్. మొదటి అంటే స్పేస్ పోర్ట్ అంటే ఇది ఓడరేవ్ కాదండి, అంతరిక్ష ఓడరేవ్. అంటే అంతరిక్షాలకు ప్రయోగించాల్సినటువంటి ఒక ఉపగ్రహాన్ని ఇక్కడ ప్రయోగిస్తారనమాట స్పేస్ పోర్ట్. రెండవ స్పేస్ పోర్ట్ వచ్చేసి ఏదంటే ఇక్కడ కులశేఖరపట్నం స్పేస్ పోర్ట్. ఇది మరి ఇది ఎక్కడ కలదు అంటే తమిళనాడు రాష్ట్రంలో ఉందండి. ఇది ఏర్పాటు చేస్తున్నారు తుతుకుడి జిల్లాలో. సో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కి ప్రజెంట్ డైరెక్టర్ వచ్చేసి రాజన్ అర్ముగం అనేవారు ఉన్నారు. ఇస్రోకి ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి సోమనాథ్ గారు ఉన్నారండి. సోమనాథ్ గారు ఇస్రోకి ప్రస్తుతం చైర్మన్ అనమాట. ఓకేనండి. ఇది రోహిణి 560 రాకెట్ భారత్ ఇంతవరకు ప్రయోగించిన అతిపెద్ద సౌండింగ్ రాకెట్ అయినా ఇదే అనమాట. ఓకేనా. ఏ టెక్నాలజీ ఇక్కడ అభివృద్ధి చేసి చేయడం జరిగిందంటే ఇస్రో వాళ్ళు ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ టెక్నాలజీని ఇందులో చేయడం జరిగింది. ఏ టెక్నాలజీ కూడా అడిగే అవకాశం మనకు ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఒక పుస్తకం మనకు రచయిత న్యూస్లో ఉంది. మన భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి విశేషాలపైన పవర్ విత్ ఇన్ అనే పుస్తకం అండి. ఇక్కడ ఇమేజ్లో కూడా కనబడుతుంది. పవర్ విత్ ఇన్ ద లీడర్షిప్ ఆఫ్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ ఎలా తన యొక్క లీడర్షిప్ని నాయకత్వాన్ని అందిస్తున్నారు దేశానికి అని చెప్పేసి మరి రచయిత అయినటువంటి ఆర్ బాలసుబ్రహ్మణ్యం గారు రాయడం జరిగింది. సో దీనికి ముందు మాట రాసిన వారు ఎవరంటే అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో గతంలో ప్రొఫెసర్గా పనిచేసినటువంటి నితిన్ నోహిరియా అనేవారు ముందు మాట రాయడం జరిగింది. ఫోర్వర్డ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఈ పుస్తకం ఒక నేపథ్యం ఏంటని చెప్పేసి వారు ఒక ఫోర్వర్డ్ రాయడం జరిగింది. ఒక్కోసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో పుస్తకం పేరు అడుగుతాడు. పుస్తకం పేరు పవర్ విత్ ఇన్ ద లీడర్షిప్ ఆఫ్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోడీ. ఎవరు రాశారంటే ఆర్ బాలసుబ్రహ్మణ్యం గారు. ఇలా కూడా అడగవచ్చు. ఆర్ బాలసుబ్రహ్మణ్యం గారు రాసినటువంటి పవర్ విత్ ఇన్ ద లీడర్షిప్ ఆఫ్ ది లెగసీ ఆఫ్ నరేంద్ర మోడీ అనే పుస్తకానికి ముందు మాట రాసినటువంటి అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయ మాజీ ప్రొఫెసర్ ఎవరు అని చెప్పేసి అంటే వారు సో ఫార్మర్ అక్కడ ఉన్న ప్రొఫెసర్ ఎవరంటే తను ఎవరండి, సో ఎవరు నితిన్ నోహిరియా. పుస్తకాలు రచయితలు అంటే మనకి బుక్స్ అండ్ ఆథర్స్ అని చెప్పేసి అంటాం. ఈ బుక్స్ అండ్ ఆథర్స్ నుండి ఈ సంబంధించిన సమాచారం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి జూలై 23, 2024 నాటి కరెంట్ అఫైర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సెషన్ మీకు ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. కారణం ఏంటంటే మనకు ఆర్థిక సర్వే 2023-24లో ఉన్నటువంటి ముఖ్యాంశాలని చాలా ఇంపార్టెంట్ వాటిని పొందుపరచడం జరిగింది. మళ్ళీ మనకు బడ్జెట్ పైన కూడా మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. జూలై 23, 2024 ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు 7వ సారి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. దానికి సంబంధించిన విశేషాలని నెక్స్ట్ వీడియోలో కూడా చూద్దాం.
సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.